కన్యాదాన మహోత్సవంలో అందరూ భాగస్వాములు అవ్వాలండి. ఏది తోచితే అది ముందుకు రావాలి. ఎందుకంటే కన్యాదానము ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది ఆ అధికారం. అబ్బాయి కన్న తల్లిదండ్రులకు కన్యాదానం చేయరు. వాళ్ళు సాఫీగా కుర్చీలో కూర్చుంటారు. ఆడపిల్ల కన్న తల్లిదండ్రులే కన్యాదానం చేస్తారు. ఇలాంటి కన్యాదానం చేయలేము కదా. మరి మాకు 3 పిల్లలు మగవాళ్ళే ఉన్నారండి. ఎలా అంటే ఇలాంటి వైదికమైనటువంటి దేవతా కళ్యాణాలలో మీరు భాగస్వాములు అయితే సగ కళ్యాణాన్ని తిలకించవచ్చు. తిలకిస్తూ కూడా ఎలాంటి ఫలితాన్ని పొందుతారు కళ్యాణంలో కన్యాదానం చేస్తే అంటే తిలై సూర్యమండల పర్యంతం అన్నారు. నువ్వు గింజల్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ సూర్యమండలం అంటే సూర్యుడు వరకు అంత దూరం వెళ్ళి మళ్ళీ పేర్చుకుంటూ భూలోకానికి వచ్చేంత వరకు ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా అక్కడ భగవంతుడి బ్రహ్మలోకంలో ఉండొచ్చట. ఎందుకు బ్రహ్మలోకంలో ఉండాలంటే మనుష్య జన్మ ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు, అందులో మనుష్య జన్మ ఒకటి. ఎంతో పుణ్యం చేస్తూ వచ్చింది. ఈ జన్మలో కూడా పుణ్యం చేయకుండా ఈ జన్మలో కూడా మళ్ళీ మనం ఏదో ఆలోచించి స్వార్థంగా ఉంటే మళ్ళీ ఏదో రకరకాలైనటువంటి జీవులై జన్మించి ఇదే పాపాలు ఇదే కర్మ ఉంటుంది కనుక మరి జన్మ ఉండకుండా ఈ కన్యాదాన మహోత్సవాన్ని చూస్తే ఆ ఫలం పొందొచ్చట. ఇంకొకటి చెప్తున్నారు, గంగారేణో ఆద్యంతం సప్తర్షి మండల పర్యంతం. గంగా నదీ తీరాల నుండి ఇసుక రేణులు కూడా ఒక్కొక్కటి పేర్చుకుంటూ సప్తర్షి మండలం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి కాలం కూడా బ్రహ్మలోకం కాబట్టి విష్ణులోకంలో ఉండొచ్చట. కన్యాదాన ఫలితం అంత గొప్పది కనుక ఆలయ అభివృద్ధికి పాటుపడుతూ మీ గ్రామాభివృద్ధిలో భాగంగా దేవాలయం కూడా ఒకటి అని గమనించి ముఖ్యంగా గ్రామ పెద్దలు పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఆలయాలకు తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే వాళ్ళు కూడా కళ్యాణాలు అవుతాయి. కళ్యాణం అంటే పెళ్లి అనే కాదు అర్థం. మనం చేసుకుంటే వివాహం, స్వామివారికి చేస్తే కళ్యాణం. వివాహం ఒకేసారి చేసుకుంటారు అవునా, కానీ స్వామివారి కళ్యాణము ప్రతి సంవత్సరం చేస్తాము. అదే మనం అనుకుంటామా నేను కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటాను వివాహం చేసుకుంటామంటే కిందికి పైకి చూస్తారు కదా. ఒక దేవతలకు మాత్రమే పిల్లలకు మాత్రమే కళ్యాణం చేస్తారు. కళ్యాణం అంటే పండగ. ప్రతి సంవత్సరం దీపావళి దసరా వచ్చినట్టుగానే కళ్యాణం బ్రహ్మోత్సవం కూడా వస్తుంది. ఈ పిల్లలు కూడా అందులో భాగస్వామ్యం చేయండి. మీరందరూ కూడా ఈ గ్రామంలో జన్మించినందుకు ఆ సీతారామ స్వామి వారి ప్రాంగణంలో ఉన్నందుకు సుకృతులు. ఈ జన్మ సార్థకమైంది. ఖచ్చితంగా దేవాలయ అభివృద్ధిలో పాటుపడండి. అర్చకులను కాపాడుకోండి. అర్చకులు దొరకడం లేదండి. మాకు కొన్ని ఆలయాల నుంచి ఫోన్ కాల్ వస్తున్న యాజమాన్యం, అయ్యగారు ఒక్క వైష్ణవుని చూడండి, ఒక ఆలయాన్ని చూసుకోవడానికి అర్చకులు చూడండి అంటున్నారు. కాపాడుకునే ప్రయత్నం చేయాలి. పండగలకు లేకపోతే సంవత్సరాలకు తప్ప మామూలు సమయాల్లో వచ్చి ఒక 10,000 ఇవ్వండి అని అడగరు అర్చకులు.